దైవరు, నీలా ప్రేమించే దైవరు యేసు, నీలా క్షమించే దైవరు. ప్రాణము పోసి వెలనిచ్చి కొన్న, ప్రాణము పోసి వెలనిచ్చి కొన్న నీ ప్రేమకు సాటెవరు యేసు, నీ ప్రేమకు హద్దే లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా. నీ ప్రేమ ఊదాచి తండ్రిగా మారిన ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మీకే స్తుతులు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మీకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు
ఇప్పుడును ఎప్పుడు సదాకాలము మీకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున తల్లి అయిన శ్రీ సభ పవిత్ర ఆత్మను పండుగను కొనియాడుతూ ఉంది. పవిత్ర ఆత్మ దేవుడు మనందరికీ వసిగిన ఒక వాగ్దానం. ఓదార్చువాడు, సత్యములను తెలుపువాడు, నీతి న్యాయములో మనలను నడిపించువాడు పవిత్రాత్మ. ఈ పవిత్రాత్మయే ఈనాడు లోకమును నూతనీకరణ పరుస్తూ ఉంది. పాప మలినములో ఉన్న మనల్ని తన యొక్క శక్తి ద్వారా పవిత్రపరచి తిరిగి దేవునికి దేదీప్యమైన బిడ్డలుగా సమర్పిస్తుంది పవిత్రాత్మ. కనుక మనమందరము భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో రెండు చేతులు జోడించి పరిశుద్ధాత్మ దేవా నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దైవ సంగమా, మన మధ్యలో మనలో ఒకసారి మనం చూసినట్లయితే ఏ ఒక్కరము కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములోను శక్తి సామర్థ్యములలోను మనము బలముగా లేము. ఆకారానికి బాహ్యంగా బలముగా కనపడుతున్నామేమో కానీ శారీరకంగా లోన ఎన్నో రోగములతో, నొప్పులతో, వ్యాధులతో బాధపడుతూ ఉన్నాం. పవిత్రాత్మ స్వస్థపరచును. కనుక ఈ సమయంలో మనమందరం కూడా తల నుండి అరికాళ్ళ వరకు మనల్ని దేవుడు స్వస్థపరచమని ప్రార్థన చేసుకుందాం. అంతరంగిక స్వస్థతను దయచేయమని పవిత్రాత్మ దేవుని అడుగుదాం. ఎంతోమంది వైద్యులను మనము చూచి ఉండవచ్చు. ఎన్నో హాస్పిటల్లకు వెళ్ళి మన వైద్యము నయము కావాలని అనేక చోట్లకి మనం వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనస్సుకు శాంతిని వసుగువాడు పవిత్రాత్మ, శరీరమునకు బలమును వసుగువాడు పవిత్రాత్మ, అలసటకు కృంగిపోయిన వంటి తనానికి సత్తువును కలుగు చేయువాడు పవిత్రాత్మ. మరి ఈ పరిశుద్ధ ఆరాధనలో ఇదిగో మనందరము కూడా సమర్పించుకుంటూ స్వస్థపరచమని అడుగుదాం. టుడే ద వరల్డ్ looking for healing, looking for a newness, looking for a goodness of life. లోకము ఇప్పుడు ఎదురు చూచే చూపులు ఏమిటంటే ఎంత ఆరోగ్యంగా మనం ఉంటామా, ఈ ఆరోగ్యాన్ని ఎక్కడ పొందుకుంటామా అనే ఆలోచనలో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మన సంఘములో ఈ ప్రపంచములో జరిగే పనులు తాత్కాలికమే గుర్తించుకోవాలి. సృష్టిని చేసిన దేవుడు నీ యందు ఉంటే నీకు జరిగే కార్యములు
శాశ్వతంగా నిన్ను నిలుపుతాయి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆరాధన అంటే యేసయ్యను ఆరాధించడం. ఆరాధన అంటే ఆ ప్రభు యొక్క సన్నిధిని మనం పొందుకోవడం. ఆరాధన అంటే మహోన్నతమైన ఆ ప్రభువుని మహిమను గణపరచడం. ప్రియమైన సహోదరి సహోదరా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ స్పెండ్ టైమ్ డ్యూరింగ్ అడరేషన్ ఏదో ఒక ఆత్మ తృప్తిని పొందుకోవాలని, లేక బాహ్యకరమైన వంటి సంతోషాన్ని అనుభవించాలని చూస్తూ ఉంటాం. కానీ అది కాదు ప్రియమైన సహోదరి సహోదరా. ఆరాధన అంటే నీ దేవుడైన ప్రభువుతో నీవు సహవాసం చేసేది. నీ దేవుడైన ప్రభువుతో నీవు మాట్లాడేది. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను ఎరిగి ఉండడానికి సహాయపడేది ఆరాధన. కనుక ప్రియమైన సహోదరి సహోదరా, ఈ వ్యధలతోనూ బాధలతోనూ అసంతృప్తితోనూ లేక అనారోగ్యాలతో ఉన్నవంటి మన పరిస్థితులను దేవునికి సమర్పించుకుందాం. ఏ కుటుంబంలో చూసినా బాధ ఉంది, ఏ వ్యక్తిలో చూసినా దుఃఖము కనబడుతూ ఉంది, ఎవరి యందును మనం మాట్లాడినా నిరాశ కనబడుతూ ఉంది. కేవలం మనము అనుకున్నవి జరగకపోవడం, సాధించాలన్నవి సాధించకలేకపోవడం, లేక ఈ జీవితము ఆశతో పెట్టుకున్నటువంటి ఆశలు నెరవేరకపోవడము, ఇలాంటి వలన మనం అందరం కూడా అశాంతితో దుఃఖముతో ఉన్నాం. కనుక పరమ వైద్యుడు వంటి ఆ దేవుని అడుగుదాం ప్రియ సహోదరి సహోదరా, అంతరంగిక స్వస్థతను దయచేయమని. ఇదిగో నీ శిరస్సును సమర్పించండి. మీ తలలపైన మీ చేతులు ఉంచి ప్రార్థన చేస్తూ, దేవా ఈ యొక్క తలను నీకు సమర్పిస్తున్నామయ్యా. ఈ శిరస్సు మంచి ఆలోచనలతో మంచి భావాలతో నీవు ఉండేలాగున ఆశించావు. ఈరోజు ఆలోచనలు కలుషితమైపోయాయి, భావాలు బాగా ద్వేషాలుగా అయిపోయాయి. దేవా, ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి తలంపులతో తలనొప్పులతో బాధపడుతున్నాం. ఇదిగో మా శిరస్సును స్వస్థపరచు అని ప్రార్థించుదాం ప్రియ దేవుని బిడలారా. అదే విధముగా మన చేతులను మన యొక్క నేత్రములపైన ఉంచుదాం. కళ్ళు దేవుడు ఇచ్చింది మంచిగా చూడడానికి. కళ్ళు దేహానికి దీపిక అన్నాడు దేవుడు. కానీ ఈ కళ్ళ ద్వారానే వెలుగు కంటే చీకటిని చూస్తున్నాం, చీకటిని ప్రేరేపిస్తూ ఉన్నాం. చీకటి కొరకు ఈ కనుల చూపులను మనం వాడుకుంటున్నాం. కనుక ఈ సమయంలో దేవుడు స్వస్థపరచమని అడుగుదాం. ప్రియమైన దేవుని బిడలారా, ఇతరుల యొక్క జీవితంలో మంచిని వెతకక చెడును వెతుకుతూ ఉన్నాం. ఇతరులు చేసిన వంటి మంచి పనులను ప్రోత్సహించక చెడు కోసమై లేదా వారికి అపకీర్తి అప్రతిష్ట చేయడం కోసమై మనము మాట్లాడుతూ ఉన్నాం. ఈ నోరును కూడా స్వస్థపరచమని అడుగుదాం. ఇలా ప్రియమైన సహోదరి సహోదరా, దివ్యవారిని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ ఆరాధనలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా, ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ నొప్పితో మీరు సతమతం అవుతున్నారో, ఏ భాగములో మీరు ఆరోగ్యంగా లేక ఉన్నారో అక్కడ మీ చేతులను ఉంచి ప్రార్థన చేయండి. పరమ వైద్యుని వంటి ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా స్వస్థపరచమని
పవిత్రాత్మే స్వయాన మనందరినీ కూడా తన ఆత్మతో నూతనీకరణ చేసి కొత్తదనాన్ని, ఆరోగ్యమును, బలమును దయచేయమని ఈ పాట ద్వారా దేవుని ఆరాధించుకుందాం. తాకుమా నా కన్నులను, నేనే నిన్ను చూడాలి యేసయ్యా అని పాట ద్వారా భగవంతుని ఆరాధించుకుందాం. ఈ అంతరంగిక స్వస్థత జరుగుతూ ఉండగా ప్రియ దేవుని బిడలారా, మన యుందున్న దేవుడు పూర్వ నిబంధనలు చూస్తూ ఉన్నాం, అనేక మంది వ్యాధులను స్వస్థపరిచాడు. నామాను కుష్ఠరోగితో బాధపడుతున్నప్పుడు ఏలియా ప్రవక్త మాట్లాడిన మాట ప్రకారముగా మొదటిలో అసంతృప్తిగా ఉన్నా, విసిగించుకున్నా, చివరికి మనసు మార్చుకొని ఆ ప్రవక్త చెప్పిన ప్రకారముగా నీటిలో మునిగినప్పుడు 7 సార్లు ఆయన మునిగినప్పుడు ఆయన శరీరము చిన్న బిడ్డల వలె కాంతివంతముగా వచ్చింది. కనుక ఈరోజు నీవు నేను జీవితంలో విసిగిపోయామా, బేజారిపోయామా, వైద్యులను పరామర్శించి ఏమీ మంచి జరగలేదని, నీ జీవితము కుదుటపడలేదని ఇదిగో బాధపడుతున్నావా బిడ్డ? ప్రియమైన తండ్రి తల్లులారా, వృద్ధాప్యములో ఉన్న పెద్దలారా, అనారోగ్యంతో బాధపడుతున్నావంటే ప్రియమైన స్నేహితులారా, ఇదిగో ఈ సమయంలో మన జీవితాలను సమర్పించుకుంటూ ఈ పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించుకుందాము. నా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుము నా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం క్రీస్తా శరణం, శరణం 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 శరణం క్రీస్తా శరణం. తాకుము నా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుము నా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. మాయమైన ఈ లోకములో
నన్ను కావుమయా. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా. నీదు వాక్యను ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వాక్యను ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం శరణం క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ప్రభువాక్కు సెలవిస్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకడి మీకు దొరుకును అని ప్రభు అంటూ ఉన్నాడు. చాలా వరకు మనలో చాలామందిమి కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఉన్నత స్థితిని మరిచిపోయి ఈ సర్వములో ఉన్న సకల వస్తువులకు ప్రధానకర్త అయినటువంటి దేవుని గుర్తు చేసుకోక అశాశ్వతమైనటువంటి మానవుని యొక్క సహాయం కోరుతూ ఉన్నాడు ఈనాడు మానవుడు. ఆకాశమును భూమిని సృష్టించిన వాడు దేవుడు. ఈ సృష్టిలో మనకంటూ ఉన్నదంతా కూడా చేసినవాడు ప్రభువు. కనుక ప్రియమైన దైవ బిడ్డలారా, ఇదిగో ఒకసారి గుర్తు చేసుకుందాం. అవసరం వచ్చినప్పుడు ఎవరు నీకు గుర్తొస్తున్నారు? మొదటిగా నీకు కావాల్సింది పొందుకోవడానికి కోసం ఎవరికి దగ్గరికి వెళుతున్నావు? ముందుగా నీ అవసరాన్ని తిరిగి ఇస్తారని ఆశించకుండా ఇచ్చేవారు ఎవరున్నారని ఆలోచిస్తున్నావు ముందుగా. ఓ ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, గుర్తు చేసుకోండి. నీవు అడగకముందే నీ అవసరములను గుర్తెరిగి నీకేమి కావాలినో నీకు నెరవేర్చునని ప్రభువాక్కు సెలవిస్తుంది. ఇదిగో మీరు నా నామములో తండ్రిని ఏమి అడిగినను మీకు దయచేస్తాడని క్రీస్తు ప్రభువు మనందరికీ ఒక ధైర్యము వంటి పలుకులు పలికాడు. ఈ సమయంలో ప్రియమైన దైవ బిడ్డలారా, మన విన్నపాలను ప్రభు పాదముల ముందు ఉంచుదాం. సకల వరప్రదాత అయినటువంటి కృపా సత్య సంపూర్ణమైనటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభు యొక్క పాదములు ఉంచుదాం. అందరూ రెండు చేతులు జోడించి, చాలా వరకు మనము ఇరుగు పొరుగు వారిని చూస్తాం, ధనవంతులను గుర్తు చేసుకుంటాం, ఎవరు సహాయం చేస్తారని అనుకుంటాం. కానీ ఇలాంటి వ్యక్తులు ఉండడానికి, ఇలాంటి అవసరాలు తీరుస్తున్నారని ప్రజలు ఉన్నారని గుర్తించడానికి వీరిని ప్రేరేపించిన వాడు దేవుడని గుర్తు చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ఈ సమయంలో మనమందరము కూడా మనకు కావలసినటువంటి కోరికలను మనవులను తీర్చమని ఈ విన్నప ప్రార్థన ద్వారా దివ్య సప్రసాద ప్రభువుని అడుగుదాం. సర్వమును సృష్టించి సదా కాచి కాపాడుతున్నావో మా పరలోక తండ్రి,
నీ సత్య స్త్రీ సభను పరిపాలించుటకును, నిరంతరము నీ స్త్రీ సభను ఆత్మీయ ఆనందముతో నింపుటకును నీవు మాకు ఇచ్చిన వంటి పరిశుద్ధ లియో జగద్గురువును ఆశీర్వదించమని అర్థించుచూ ఉన్నాం. ప్రభువా, వీరికిచ్చినటువంటి బాధ్యతను బట్టి నీ ఆత్మీయ బలముతో, శక్తితో, జ్ఞానముతో, విజ్ఞానముతో బలపరిచి సత్య స్త్రీ సభను సమానత్వములోను, ఐక్యతలోను, విశ్వాసములోను, నమ్మకములోను నడిపించే ఆత్మీయ వరములను వారిపైన కుమ్మరించమని, నీవు ఎన్నుకున్న దైవ సంఘాన్ని తిరుసభ పట్ల ప్రేమను, తిరుసభ పట్ల గౌరవాన్ని, తిరుసభ పట్ల మంచి మనస్సును కలిగి ఉండేలాగున నీ బిడ్డలకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మా సృష్టికర్త, ఈ సమయంలో ఈ ప్రపంచాన్ని మీకు సమర్పిస్తున్నామయ్యా. ఈ ప్రపంచములో ఉన్న ప్రతి దేశము నీదే, ప్రతి రాష్ట్రము నీదే, ప్రతి ప్రాంతము నీదే, ప్రతి సంఘము నీదే, ప్రతి ఒక్కరూ నీవారే ప్రభువా. ఈ సృష్టి అంతయు కూడా నీకు సమర్పిస్తూ ఉండగా, ఇదిగో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వంటి దేశ నాయకులైతేనేమి, రాష్ట్ర పాలకులైతేనేమి, వివిధ అంతస్తులలో ప్రజల శ్రేయస్సు కోసము ఎన్నుకోబడినటువంటి ప్రముఖులైతేనేమి, వీరందరినీ కూడా నా ప్రభువా నీ యొక్క విచక్షణ జ్ఞానముతో నింపండి. నీ ఆత్మీయమైనటువంటి వరములతో వారిని ప్రేరేపించండి. సంఘ అభివృద్ధి కోసమై, ప్రాంతాల యొక్క పురోగతి కోసమై, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాల నిమిత్తం కోసమై నిస్వార్థముతో ప్రజల స్వప్రయోజనాలు కోరుకునేలాగున వారందరినీ ఆశీర్వదించి దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మా పరమపిత, ఈ సమయంలో ప్రత్యేక విధముగా మా యొక్క మేత్రాసనములను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మేత్రాసనములో ఉన్న ప్రతి ఒక్క పీఠాధిపతిని ఆశీర్వదించండి. అదే విధముగా నీ గురుత్వములో పాలు పంచుకొని గురుత్వాన్ని ప్రేమగా స్వీకరించి నడుస్తున్న వంటి ప్రతి ఒక్క గురువులను ఆశీర్వదించమని, నీ సేవకై జీవితాలను అంకితం చేసుకున్న వంటి కన్యా స్త్రీలను దీవించమని, దైవరాజ్య వ్యాప్తి కోసమై నీవు ఎన్నుకున్న సువార్థికులను, ఉపదేశులను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, నీ రాజ్యము ప్రేమతో నిండిన రాజ్యం, నీ రాజ్యము అందరికీ చెందిన రాజ్యం, నీ యొక్క రాజ్యము సర్వమానవాళి అభివృద్ధి కోసమై ఏర్పరిచిన రాజ్యం కనుక నా ప్రభువా, ఈ దైవరాజ్య వ్యాప్తిలో పాలుపంచుకుంటున్న వీరందరినీ కూడా నిస్వార్థమైన జీవిత లక్షణాలతో వారిని ఆశీర్వదించి దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమ శాంతికి నిలయమైన ఓ మా పరలోక తండ్రి, నేటి ప్రస్తుత స్థితిగతులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎక్కడ చూసినా హింసలు జరుగుతూ ఉన్నాయి. మత కల్లోలాగా ఒకరినొకరు అర్థం చేసుకోలేకుండా ఉంటూ ఉన్నారు. అదే విధముగా కోపముతోనూ తాపాలతోనూ ఒకరిపైన ఒకరు కక్షలు పెట్టుకొని శాంతి సమాధానముతో లేకుండా ఉన్నారు. ఓ ప్రేమామైన సర్వేశ్వర, మమ్మనందరినీ కూడా
నీ శాంతి బిడ్డలుగా మార్చండి. మా హృదయములను నీ తిరుహృదయముగా దీవించండి. మా మనస్సులను మీపైన పరలోకము పైన లగ్నం చేసేలాగున ప్రేరేపించండి. ఈ లోక విషయములపైన కాక పరలోక విషయములపైన మా యొక్క నేత్రములను తెరచి మనస్సులను లగ్నం చేసి ఆ యొక్క పరలోక భాగ్యము కోసము మేమందరం పాటుపడేలాగున మా మధ్య ఒక మంచి కలతలు లేని, అలజడులు లేని ప్రశాంత వాతావరణాన్ని, సత్య సంబంధాన్ని, పరస్పర బంధాలను మా మధ్యలో నెలకొల్పమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీరు వాగ్దానము చేసిన ప్రకారముగా నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని పలికిన మా తండ్రి, ఈరోజు మేమంతా ఎంతో ఆనందముతో సంతోషముతో మది నిండిన హృదయముతో ఉప్పొంగిన వంటి ఉల్లాసముతో మా హృదయాలు నిండి ఉన్నాయి. ఎందుకనగా నా ప్రభువా మీరు మాకు మీ యొక్క పవిత్రాత్మను మాకు ప్రసాదించారు. పవిత్రాత్మ మాకు ఒక వెలుగుగాను, ఒక సత్యముగాను, ఒక ఓదార్పుగాను మా అందరికీ దయచేస్తున్నందుకు నీ స్తోత్రములు. ఓ పవిత్రాత్మ సర్వేశ్వరుడా, మమ్మల్నందరినీ కూడా దైవ ప్రేమ మానవ విలువలలో బలపరిచి దేవునికి ప్రియమైన బిడ్డలుగా మమ్మల్నందరినీ కూడా మార్చమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విన్నపాలతో పాటు మనందరి యొక్క విన్నపాలు మౌనంగా సొంత అవసరాల కోసమై, కుటుంబ అవసరాల కోసమై ప్రార్థన చేద్దాం. మౌనంగా అందరం కూర్చుందాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మనమందరం కూడా సంసిద్ధమవుతూ విన్నవించిన విన్నపాలు నెరవేరాలని, అంతరంగిక స్వస్థత మనందరికీ దొరకాలని, మరి ఇప్పుడు ప్రభువైన వాక్కు మనతో మాట్లాడి ఆ వాక్కు మనకు ఏమి తెలియపరుస్తుందో వినడానికి శ్రద్ధతో గ్రహించుదాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. పునీత పౌలు మొదటి కొరింథీయులకు రాస్తున్న లేఖ 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 11 వరకు. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనిని వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసుగుచూ ఉన్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరి ఒకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచూ ఉన్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములకు భాషలను మాట్లాడగల శక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచూ ఉన్నాడు. కానీ వీని అన్నిటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఆయన వసుగుచూ ఉన్నాడు.
జీవము గల ప్రభు యేసునిలో సదా ప్రేమింపబడుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు, ఆనందమైనటువంటి రోజు. ఎందుకనగా గత వారము మనం చూసాం, క్రీస్తు భగవానుడు మోక్షారోహణమైపోయాడు. వాక్యములో విన్న విధముగా అపోస్తలులు నిరాశతోనూ నిస్పృహతోనూ లేదా బాధతోనూ దుఃఖముతోనూ ఉన్నారు. ఎందుకంటే నమ్ముకున్నవాడు వెళ్ళిపోయాడని, ఆశలు పెట్టుకున్నవాడు ఇక ఉండబోడని గ్రహించి వారు దుఃఖిస్తూ ఉన్నారు. మరి ప్రభు వాగ్దానం చేసిన ప్రకారముగా సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు మన అందరికీ తన పవిత్రాత్మను పంపుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. కనుక ఎవరు ఈ పవిత్రాత్మ? ఈ పవిత్రాత్మ చేసే పని ఏమిటి? ఈ పవిత్రాత్మ ఎక్కడి నుండి వస్తూ ఉందని మనమందరం గుర్తించుకోవాలి. ఒకసారి బహుశా అందరికీ తెలిసి ఉండవచ్చేమో, అయినప్పటికీ మరొకసారి మనం మననం చేసుకుందాం. ఒకసారి మన తలపుకు తెచ్చుకుందాం. మరిచిపోయినట్లయితే మన సత్య శ్రీ సభలో త్రియేక దేవుణ్ణి మనం గుర్తు చేసుకుంటాం. తండ్రి దేవుడు, పితా దేవుడు, పుత్రుడు దేవుడు, పవిత్రాత్మ దేవుడు అని ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నాం. ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే దేవుడు. తండ్రి సృష్టిని సృష్టించాడు. ఈ సృష్టికర్త తండ్రియే. ఈ సృష్టికి మూలం తండ్రియే. ప్రియమైన దైవ బిడ్డలారా, మరి త్రిత్వయములో రెండవ వ్యక్తి అయినటువంటి క్రీస్తు మన రక్షకుడు. ఆయన మన అందరి యొక్క దేవుడు, మన పాపములను పరిహరించిన వాడు, ఈ లోకానికి రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన అని మనం గుర్తు చేసుకోవాలి. మరి మూడవ వ్యక్తి పవిత్రాత్మ. ఈయన తండ్రి కుమారుల ద్వారా వచ్చేవాడే పవిత్రాత్మ. ఈ తండ్రి కుమారులతో ఐక్యమై జీవిస్తున్నవాడే పవిత్రాత్మ. వీరి ముగ్గురిలో సమానత్వం ఉంది, ఐక్యత ఉంది, ఉమ్మడితనం ఉంది. ఒకే భావన, ఒకే చిత్తము, ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే భావన ధోరణిలో నడుచుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దే ఆర్ నాట్ సపరేటెడ్ బట్ దే ఆర్ యునైటెడ్ యాజ్ వన్ పర్సన్. కనుక ఈ సమయంలో పవిత్రాత్మ దేవుడు ఒక వ్యక్తి అని మనం గుర్తు చేసుకోవాలి. చాలామంది తండ్రి దేవుని ఆరాధిస్తాం, లోకరక్షకుని క్రీస్తుని వేడుకుంటాం, కానీ పవిత్రాత్మ దేవుణ్ణి మరిచిపోతున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ ఏ ఫర్గాటెన్ పర్సన్. కనుక ఈరోజు మరొకసారిగా తల్లి అయిన శ్రీ సభ గుర్తు చేస్తుంది, ఇక నుండి మిమ్మల్ని పరిపాలించేది, ఇక నుండి మిమ్మల్ని నూతనీకరించేది, ఇక నుండి మనల్ని ప్రభు యొక్క మార్గంలోనికి నడిపించేది పవిత్రాత్మ అని సత్య శ్రీ సభ బోధిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ ఒక వ్యక్తి. ఎవరికైతే అనుమానం ఉందో, పవిత్రాత్మకు గుర్తుగా మనం కొన్ని చూస్తూ ఉన్నాం. పావురము అని, అగ్ని అని, ఇలా రకరకాలుగా పవిత్రాత్మకు గుర్తులుగా ఉన్నాయి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ ఇట్ ఈస్ నాట్ ఏ ఫోర్స్. ఒక గాలి కాదు, లేదా ఒక శక్తి కాదు, లేదా ఏ విధమైన వంటి ఒక ఫోర్స్ కాదు. పవిత్రాత్మ ఒక వ్యక్తి. ఆయనలో ఉన్న మనం నేర్చుకోవాలి.
పవిత్రాత్మ మాట్లాడే వ్యక్తి. ఎవరైతే పవిత్రాత్మను ప్రేమిస్తారో, పవిత్రాత్మ కావాలి అని తమ జీవితాలను సమర్పించుకుంటారో, ఆ ఆత్మ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తాం, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదిలోనే జలములపైన ఆత్మ తిరుగాడుతూ ఉంది. ఇదే ఆత్మ అబ్రహామును బలపరిచింది. ఇదే ఆత్మ మోషేను ఎడారిలో నడిపించింది. ఇదే ఆత్మ ఏలియా ప్రవక్తను బలపరిచింది. ఇదే ఆత్మ రాజులను, దీర్ఘదర్శులను, న్యాయాధిపతులను, చివరిగా ప్రవక్తలను అభిషేకించి బలపరిచింది ఈ ఆత్మ. మనం చదువుతూ ఉన్నాం, ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరికి ప్రభువైన వంటి క్రీస్తు భగవానుడు కూడా పవిత్రాత్మతో ఆయన అభిషేకింపబడుతూ ఉన్నాడు. తన బహిరంగ పరిచర్యను ప్రారంభించడానికి ముందుగా యోర్దాను నదిలో ఆయన జ్ఞానస్థానము పాపుల మధ్య, మానవుల మధ్య నిలబడి పొందినప్పుడు మనం చూస్తున్నాం, పవిత్రాత్మ పావుర రూపములే ఆయన పైనకి దిగి వస్తుంది. తండ్రి స్వరము పరమండలము నుండి వినబడుతూ ఉంది. దైవ కుమారుడు మరి మానవుల మధ్య ఉండడం జరుగుతూ ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ మాట్లాడే వ్యక్తి. రెండవదిగా, పవిత్రాత్మ సత్యములను బోధించే వ్యక్తి. మనం చదువుతూ ఉన్నాం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో, ఆత్మదేవుడు సత్యస్వరూపి, ఆయనను ఆత్మ అందును జీవమునందును ఆరాధించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ సమరయ స్త్రీ ఏ విధంగానైతే దేవుని గుర్తించుకోక తన యొక్క బలహీనతల ద్వారా తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, తండ్రి అయిన దేవుని కుమారుని క్రీస్తు మాట్లాడినప్పుడు ఆమె యొక్క జీవితం మారిపోతూ ఉంది. ఆమె తన మొదటిలో జరిగిన వంటి జీవితాన్ని తెలియపరుస్తూ భయముతోనూ ఆందోళనతోనూ ఉన్నది. అప్పుడు ప్రభు అంటున్నాడు, దేవుడు ఆత్మస్వరూపి, ఆయనను ఆత్మయందును జీవముయందును ఆరాధించుము అని. కనుక ఈరోజు నీవు నేను మనము కూడా యేసు ప్రభు గురించి తెలియాలంటే, ఆ రక్షకుని యొక్క జీవితం ఏమిటో మనము ఎరిగి ఉండాలంటే, సత్యమును బోధించు ఆత్మతో మాట్లాడాలి. మన తిరుసభలో కావచ్చు, మన యొక్క మేత్రాసనాలలో కావచ్చు, మన యొక్క విచారణలో కావచ్చు, మన యొక్క పల్లెల్లో గుడిలో జరిగే ప్రార్థనలు కావచ్చు, ఎక్కడైతే 2-3 లేక నా నామమున గుమికూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యనే ఉంటానని ప్రభు పలికారు. ప్రియమైన దైవ బిడ్డలారా, ఒకటిగా చేర్చేది ఆత్మ, ఒకటిగా నడిపించేది ఆత్మ, ఒక సంఘముగా మనందరినీ తీసుకువచ్చేది ఆత్మ. ఈ విషయాన్ని మనం గమనించాలి. అపోస్తల కార్యములో 1వ అధ్యాయము 8వ వచనములో వాక్యం సెలవిస్తుంది, ఆత్మదేవుడు దిగి వచ్చినప్పుడు మీరందరూ కూడా బలపడతారు అని అంటూ ఉంది. ఈరోజు మనం అందరం కూడా ధ్యానించాం. దేవ బలి పూజ అయితేనేమి, ఆత్మదేవుడే చల్లా చెదరైన వంటి అపోస్తలను ఏకం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడే వారికి ఆ యొక్క దిగులు నుండి, భయము నుండి, వేదనల నుండి ధైర్యాన్ని ఇచ్చింది ఆత్మ. ఆ ఆత్మే వారిని వివిధ భాషలలో మాట్లాడే శక్తినిచ్చింది, పవిత్ర ఆత్మ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది మనం గుర్తించాలి, ఆత్మ సత్యములను నేర్పించును. ప్రభు మోక్షారోహానికి పోయే ముందుగా చెప్పాడు, ఇదిగో నేను మీకు ఒక ఓదార్ధకర్తను మీకు పంపుతాను, ఆయన మీకు సత్యమును బోధించును, నీతి న్యాయమును నడిపించును అని చెప్పాడు. కనుక ఆత్మ ఏదో గాలి కానీ లేదా శక్తి కానీ కాదు, ఆత్మ ఒక వ్యక్తి, మాట్లాడేవాడు. కనుక ఇప్పుడైనా మనము మన హృదయాలను తెరచి మన జీవితాలను సమర్పిస్తూ ఆత్మదేవునితో మాట్లాడుదాం. ఆ ఆత్మదేవుడు
సర్వమును మనకు సమర్పించమని, దేవుని యొక్క ప్రేమలో బలపరచమని మన యొక్క విశ్వాసముతో త్రియేక దేవుని ఈ సమయంలో దివ్య సప్రసాద ప్రభువుని అర్పించుదాం. భగవంతుడు మనందరిని దీవించమని అడుగుదాం. అందరం మోకరించి ఈ యొక్క దివ్య సప్రసాద ప్రభు ఆశీర్వాదాన్ని శిరమున ఉంచుడి పాట ద్వారా స్వీకరించుదాం. శిరమును వంచుడి వినయముతోడా నీ మహాయాత్ముత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గును విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక చేయము చేయము రక్షక యేసునాథు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తీరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారు మాకు అనుగ్రహించండి. ఇప్పుడు మనందరం కలిసి మన యొక్క పరిశుద్ధ లియో జగద్గురు కోసం దివ్యవాణిని నడిపిస్తున్నటువంటి యాజమాన్యం కోసం మనమందరం కూడా దేవుని యొక్క వరాలు వీరిపైన మనందరిపైన దిగి రావాలని పరలోక జపము మంగళవాద జపము జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన ఆయనము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించుము. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.